హాయ్ అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కెనడా మధు వ్లాగ్స్. ఏంటి క్లీనింగ్ అనుకుంటున్నారా? శివరాత్రి కదండి, అందుకే ఇల్లంతా క్లీనింగ్ చేస్తున్నాను. ఇండియాలో అయితే మనకి హెల్పర్స్ ఉంటారు, హెల్ప్ చేస్తారు. ఇక్కడైతే అన్నీ మనమే చేసుకోవాలి కదా. సో అందుకే మార్నింగే లేచేసి అంత ఇల్లంతా వైప్ చేసేసి మాప్ చేసేసుకున్నాను. ఇంకా కిడ్స్ కూడా బాక్స్ కట్టేసేస్తున్నాను. వాళ్ళకి ఇక్కడ హాలిడేస్ ఉండవు కదా, అందుకే ఫస్ట్ వాళ్ళ బాక్స్ కట్టేసేస్తే వాళ్ళు స్కూల్ వెళ్ళిపోతారు. మేము చిన్న ఉన్నప్పుడు మా పేరెంట్స్ కూడా ఫాస్టింగ్ చేసేవాళ్ళు. సో మాకంత ఎక్సైటింగ్. ఇక్కడ స్టేర్స్ పైన వాక్యూమ్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం కార్పెట్ వచ్చింది మాకు. సో నిన్న అంత లాండ్రీ చేసేసాను. సో విండోస్లో నుంచి చూస్తే బయటికి అంతా చూడండి ఎలా కనిపిస్తుందో, మొత్తం స్నో ఫుల్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఇంకా దేవుడు సామాన్ తోటి క్లీన్ చేసేసి తర్వాత బొట్లు పెడదామనేసి. మేమైతే ఫాస్టింగ్ ఉంటాము, నేను మా హస్బెండ్. మా కిడ్స్ మాత్రం వాళ్ళు ఉంటా అంటారు, కానీ నేను కూడా వద్దు అంటాను. ఇంకా పూజ అయిపోయింది. వెంటనే లీఫ్ ఉంది కదా, అది ఏంటంటే మాన్స్టెరా ప్లాంట్. మార్నింగ్ క్లీన్ చేస్తుంటే అది తెగిపోయింది. ఆకు సరేలే, ఊరికే దేవుడికి ఇలా పెట్టొచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకా నేను ఈవినింగ్కి ఒత్తులు రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. సో రతన్కి ఇవాళ స్కూల్ కాంపిటీషన్స్ అయింది వేరే స్కూల్లో. సో వెళ్ళామన్నమాట పిక్ చేసుకోవడానికి. అదే చెప్తున్నాడు ఎన్ని స్కూల్స్ వచ్చాయి, ఎలా అయ్యాయి కాంపిటీషన్. రతన్ రోబోటిక్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఇండియాలో అయితే మనం ఈవినింగ్ కాగానే టెంపుల్కి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొని మంచిగా ఆ ఫెస్టివల్ వైబ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడైతే ఏదైనా మా ఇంట్లో చేసుకోవాలి. మేము ఉన్న ప్లేస్లో మాకు టెంపుల్ దగ్గరలో లేదు. సో మేము ఇలానే ఇంట్లోనే లింగం తీసుకొచ్చాను. అక్కడ ఇంకా అభిషేకం చేస్తున్నారు చూడండి రతన్. నెక్స్ట్ చిలకడ దుంప కూడా ఉడకబెట్టాను. ఎంతమంది ఉడకబెట్టుకుంటారో శివరాత్రి రోజు నాకు కమెంట్ చేయండి. అసలు తీర్థం తీసేసుకొని మా ఫాస్టింగ్ వదిలేస్తున్నాం అనమాట విత్ ఫ్రూట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.